హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఆగస్టు 3, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన స్పోర్ట్స్ రిలేటెడ్ టాపిక్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో జూలై మంత్లో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. జపాన్ ఓపెన్ 2026 విజేతగా చరిత్ర సృష్టించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు? మరి వారు ఎవరిపైన గెలుపొంది ఈ టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగింది? చరిత్ర ఎప్పుడైనా కూడా మొదటి సంఘటనలకి, మొట్టమొదటి వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తుంది. మరి జపాన్ ఓపెన్ 2026, వాస్తవానికి జపాన్ ఓపెన్ అనేది బ్యాడ్మింటన్కి సంబంధించిన ఒక ఫేమస్ టోర్నమెంట్. 1977 ఇయర్లో జపాన్ ఓపెన్ ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది. దాదాపు 45 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జపాన్ ఓపెన్లో ఇప్పటివరకు భారతీయ క్రీడాకారులు ఎవరు కూడా గెలవలేదు. పురుషుల విభాగంలో తీసుకోండి, మహిళల విభాగంలో తీసుకోండి. అలాంటిది జూలై 19, 2026 రోజున మన భారతదేశం నుండి మొదటిసారి ఒక ప్లేయర్, బ్యాడ్మింటన్ ప్లేయర్, సో పేరు వచ్చేసేసి పివి సింధు, చాలా ఫేమస్ పర్సన్. పివి సింధు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జపాన్ ఓపెన్ 2026 టైటిల్ని కైవసం చేసుకుంది. అలా మొట్టమొదటి ప్లేయర్గా, బ్యాడ్మింటన్ ప్లేయర్గా చరిత్ర సృష్టించారు. పురుషుల విభాగంలో తీసుకోండి, మహిళల విభాగంలో తీసుకోండి, మొట్టమొదటి పర్సన్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఓకేనా? ఇక ఎవరిపైన గెలుపొందారు? ఏదైనా ఒక ప్రతిష్టాత్మక లేదా ప్రాముఖ్యత ఉన్న క్రీడ గురించి చూస్తున్నప్పుడు ఆ ఫైనల్లో ఎవరిపైన గెలుపొందారు? సో ఇక్కడ రన్నరప్ వచ్చేసి అకానే యమగుచి ఈ ప్లేయర్, సో విమెన్స్ ప్లేయర్. ఈ ప్లేయర్ వచ్చేసేసి జపాన్ క్రీడాకారిణి, గుర్తుంచుకోండి. ఓకేనా? అకానే యమగుచి పైన ఫైనల్లో పివి సింధు గారు గెలుపొంది జూలై 19, 2026 రోజున జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ని కైవసం చేసుకుంది. ఇది ఒక రికార్డ్. మొట్టమొదటి భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ జపాన్ ఓపెన్ని గెలవడము. ఇక అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఏ సంస్థ? వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ లేదా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అంటాము. ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే కౌలాలంపూర్, మలేషియా. ఏదైనా ఒక క్రీడ గురించి చూస్తున్నప్పుడు ఆ క్రీడను నిర్వహించే సంస్థ లేదా నియంత్రణ చేసే సంస్థ ఏది అంతర్జాతీయ స్థాయిలో ఖచ్చితంగా చూడాలి. ఓకేనా? ఎనఫ్. సో పివి సింధు స్క్రిప్ట్స్ హిస్టరీ విన్స్ జపాన్ ఓపెన్ టైటిల్. ఓకేనా? పివి సింధు 2026 జూలై 19 రోజున జరిగిన ఫైనల్ మ్యాచ్ జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో జపాన్కి చెందిన అకానే యమగుచి పైన తను గెలుపొందడం జరిగింది. ఓకేనా? విన్నర్ పివి సింధు, రన్నర్ వచ్చేసేసి జపాన్కి చెందిన అకానే యమగుచి. ఈ ఫైనల్ జపాన్లోని టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియం టోక్యోలో జరిగింది. జపాన్ ఓపెన్ అంటే జపాన్ దేశాన్ని జరుగుతుంది కదా. సో జపాన్ దేశ రాజధాని టోక్యోలో జరిగింది. ఓకేనా? జపాన్ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని సనాయ్ టకేచి గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుంచుకోండి. 1977లో జపాన్ ఓపెన్ ప్రారంభమైనప్పటి నుంచి ఏ భారతీయ క్రీడాకారుడు కానివ్వండి, క్రీడాకారిణి కానివ్వండి ఈ టైటిల్ని గెలవలేదు. అలాంటిది మొట్టమొదటిసారి పివి సింధు గారు, మన భారతీయ క్రీడాకారిణి, బ్యాడ్మింటన్ ప్లేయర్, ఈ టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగింది. 40 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది, ముగింపు పలికినట్లయింది. ఓకేనా? ఈ విజయం 2 ఒలింపిక్ పతక విజేత పివి సింధు కెరీర్లో మరో చారిత్రక ఘట్టంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? జపాన్ ఓపెన్ ఎవరు నిర్వహిస్తారు? నిపాన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జపాన్లో. ఓకేనా? ఇక అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఆ సంస్థ 1934 ఇయర్లో స్థాపన. ప్రధాన కార్యాలయం కౌలాలంపూర్, మలేషియా. అధ్యక్షుడు వచ్చేసేసి కునియింగ్ పటమ లిసవాడ్రుకుల్. ఓకేనా? ఎనఫ్.
ఈ విధంగా చూడండి, స్పోర్ట్స్ రిలేటెడ్ టాపిక్స్ ఇటీవల చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి, పోటీ పరీక్షలకు కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి నేర్చుకుంటే సరిపోతుంది. సో 23rd కామన్వెల్త్ గేమ్స్ 2026 జూలై 23rd స్టార్ట్ అయినాయి, ఆగస్టు 2 రోజున ముగిసినాయి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కామన్వెల్త్ క్రీడలపైన తప్పనిసరిగా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రతిష్టాత్మక క్రీడలు, విశ్వ క్రీడల తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న క్రీడలు ఏవంటే కామన్వెల్త్ క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్. విశ్వ క్రీడలు అంటే ఒలింపిక్స్ 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి, కామన్వెల్త్ క్రీడలు కూడా 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. ఓకేనా? సో డైరెక్ట్ పాయింట్స్ ఎగ్జామినేషన్ కోణంలో ఎన్నవ ఎడిషన్ అంటున్నాను? 23rd ఎడిషన్ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్. నిర్వహణ సంస్థ కామన్వెల్త్ క్రీడల్ని ఎవరు నిర్వహిస్తారు అంటే కామన్వెల్త్ స్పోర్ట్ అనే సంస్థ. గతంలో దీన్ని ఏమని పిలిచేవాళ్ళం అంటే కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అని పిలిచేవాళ్ళము. ఈ సంవత్సరం ఆతిథ్య నగరము కామన్వెల్త్ గేమ్స్ 2026 లేదా 23rd కామన్వెల్త్ గేమ్స్ హోస్ట్ కంట్రీ వచ్చేసేసి స్కాట్లాండ్, గ్లాస్గో వేదికగా, గ్లాస్గో సిటీ వేదికగా జరిగినాయి. సో యూకేలో ఉంది స్కాట్లాండ్. ఇక ఎప్పటికి జూలై 23rd నుండి ఆగస్టు 2 2026 వరకు. మరి ఈ సంవత్సరం జరిగిన కామన్వెల్త్ క్రీడలు 2026 ఇయర్కి సంబంధించిన కామన్వెల్త్ క్రీడల యొక్క మోటో ఏంటంటే మోర్ టుగెదర్. పాల్గొనే దేశాలు 74 కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్స్, సుమారు 3000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక క్రీడలు మరియు పథకాల ఈవెంట్లని కనుక మనం పరిశీలించడం అనుకోండి, 10 క్రీడలు, 215 పథకాల ఈవెంట్, మెడల్ ఈవెంట్స్ ఏమో 215, గుర్తుంచుకోండి. అధికారిక మస్కట్. సో కామన్వెల్త్ క్రీడలు 2026 సంబంధించి అఫీషియల్ మస్కట్ ఏదంటే ఫిన్నీ. ప్రారంభ మరియు ముగింపు వేడుకల వేదిక ఏదంటే స్కాట్స్టౌన్ స్టేడియం, గ్లాస్గో వేదిక. ఓకేనా? ఇక గ్లాస్గో గతంలో 2014లో కూడా ఆతిథ్యం ఇచ్చింది. స్కాట్లాండ్ మొత్తం 4 కామన్వెల్త్ క్రీడలకి ఆతిథ్యం ఇచ్చింది, ఇంక్లూడింగ్ ఈసారితో కలుపుకుంటే. మొదటిసారి 1970, తర్వాత 1986, తర్వాత 2014, తర్వాత 2026 ఆతిథ్యము. మొదట విక్టోరియా, ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తుందన్నారు. ఈ 23rd ఎడిషన్ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్ లేదా కామన్వెల్త్ గేమ్స్ 2026కి ఆతిథ్య దేశంగా ముందుగా ఆస్ట్రేలియా అనుకున్నాము. కానీ లాస్ట్ ఇయర్ చూసాం మేము నిర్వహించము, నిర్వహణ వ్యయం అనేది పెరిగిపోయింది అని చెప్పేసి వైదొలిగింది, చేతులు ఎత్తేసింది. ఆ పరిస్థితుల్లో స్కాట్లాండ్ ఆతిథ్య హక్కులను కైవసం చేసుకుంది. ప్రత్యేకంగా ఈ కామన్వెల్త్ క్రీడల కోసము మళ్ళీ నూతన నిర్మాణాలను అవన్నీ కూడా చేపట్టలేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో గ్లాస్గోలో అక్కడే నిర్వహించారు. ఓకేనా? రైట్. ఇక ప్రత్యేకత ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగిస్తూ తక్కువ వ్యయంతో నిర్వహించిన కామన్వెల్త్ క్రీడలు ఇవి. చార్లెస్ III పాలనలో జరిగిన మొదటి కామన్వెల్త్ క్రీడలు. లాస్ట్ టైం అంటే ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి కామన్వెల్త్ క్రీడలు. 22nd ఎడిషన్, ఇప్పుడు జరిగింది 23rd ఎడిషన్ కదా. 22nd ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 2022 సంవత్సరంలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటారు? బర్మింగ్హామ్, ఇంగ్లాండ్. 2022 నెక్స్ట్ ఇక కామన్వెల్త్ సెంటినరీ క్రీడలు అంటాము. కామన్వెల్త్ సెంటినరీ క్రీడలు అంటే 100 సంవత్సరాల వేడుకలు. మన భారత ఆతిథ్యంలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించిన హక్కులను కూడా అఫీషియల్గా భారత్ పొందింది. ఓకేనా? గుర్తుంచుకోండి. మరి గతంలో భారత్ కామన్వెల్త్ క్రీడలను ఎప్పుడైనా నిర్వహించిందంటే నిర్వహించింది. మొదటిసారి 2010 సంవత్సరము, తర్వాత 2030 సంవత్సరంలో నిర్వహించబోతోంది. రెండవసారి భారత్ నిర్వహించబోతోంది 24th కామన్వెల్త్ గేమ్స్ని. ఓకేనా? మరి ఈ కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి ఇండియన్ కాంటింజెంట్ వెళ్ళింది కదా. మన భారతీయ క్రీడాకారులను ముందుని నడిపించింది పతాకధారి మరియు బ్యాటన్ బేరర్ ఎవరంటారు. సో పతాకధారి, ఫ్లాగ్ బేరర్ వచ్చేసి మీరాబాయి చాను, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.
బ్యాటన్ బేరర్ వచ్చేసేసి లవ్లినా బార్గోహెన్ బాక్సింగ్ క్రీడాకారిణి, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఈ సంవత్సరం క్రీడలు ముగిసినాయి కదా, ప్రత్యేకతలు ఇంకా 2026 క్రీడలు మరియు ఈవెంట్లు మొత్తం 10 క్రీడల్లో నిర్వహించారు. మొత్తం పథకాల ఈవెంట్లు వచ్చేసి మెడల్ ఈవెంట్స్ వచ్చేసి 215, పారా క్రీడల పథకాల ఈవెంట్లు 47. కామన్వెల్త్ చరిత్రలో అత్యధికంగా పారా క్రీడలకు పథకాలను కేటాయించడం జరిగింది. వాస్తవానికి మీరు చూడండి, విశ్వ క్రీడలు అంటాం ఒలింపిక్స్ ముగియగానే అదే వేదికగా పారాలింపిక్స్ జరుగుతాయి. ఒలింపిక్స్ వేరుగా, పారాలింపిక్స్ వేరుగా విశ్వ క్రీడల్లో. కానీ కామన్వెల్త్ గేమ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కామన్వెల్త్ గేమ్స్లోనే పారా క్రీడాకారులకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పిన మెడల్స్ ఏవైతే ఉన్నాయో అందులో పారా క్రీడాకారులు కూడా ఉన్నారు. పారా క్రీడాకారుల కంటే దివ్యాంగ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా కామన్వెల్త్ క్రీడలు నిర్వహించారు, ఇందులోనే వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా. సో ముఖ్య విశేషాలు ఇక 1994 తర్వాత కేవలం 10 క్రీడలతో నిర్వహించిన తొలి కామన్వెల్త్ గేమ్స్, ఓన్లీ 10 స్పోర్ట్స్ అంతే. మహిళల మైల్ ఈవెంట్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. తొలిసారిగా ప్రవేశపెట్టింది ఏది, అందులో ప్రాముఖ్యత ఏదంటారు? పురుషుల మైల్ ఈవెంట్ 1966 తర్వాత మళ్ళీ నిర్వహించారు. పారా క్రీడల్లో అత్యధిక పథకాల ఈవెంట్లు నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్ కూడా ఇదే, 47 మెడల్ ఈవెంట్స్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి భారత్ ముఖ్య విజయాలు ఏంటంటే మీరాబాయి చాను భారతదేశానికి తొలి స్వర్ణ పథకాన్ని అందించింది. ఈసారి పతాకధారి అని చెప్పని ఇందాక. ఓకేనా. నెక్స్ట్ మీరాబాయి చాను వరుసగా 3వ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పథకాన్ని గెలుపొందడము, హ్యాట్రిక్ సాధించింది, గోల్డ్ మెడల్స్ ఈసారితో కలుపుకుంటే. తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్లో భారతదేశానికి తొలి కామన్వెల్త్ పథకాన్ని సాధించారు. ఏ విభాగంలోట? డెకాథ్లాన్లో. నెక్స్ట్ గుల్వీర్ సింగ్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్, తను ఈ గేమ్స్లో 2 పథకాలు గెలిచిన ఏకైక భారతీయుడు. అడుగుతాడు. సో కామన్వెల్త్ గేమ్స్ 2026లో 2 పథకాలు గెలిచిన ఏకైక భారతీయుడు ఎవరు అంటారు? ఏ విభాగం అంటారు? బాక్సింగ్ విభాగంలో భారత్ అత్యధిక పథకాలను సాధించింది. ఇక నెక్స్ట్ పథకాల పట్టికకు సంబంధించిన వివరాలు. సో ఆస్ట్రేలియా మొత్తం ఎన్ని పథకాలు, ఇంగ్లాండ్ అండ్ పథకాల పట్టికలో భారత్ ఏ స్థానంలో ఉంది? ఎనఫ్. ఇకపోతే ఇంకా కూడా చెప్పాలంటే ఇక క్రీడాకారుల విషయానికి వద్దాము. సో మనం కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి స్పెషల్గా నేర్చుకోవాలి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు. పథకాల పట్టిక చూసాం కదా. ఇక నెక్స్ట్ భారత్ మొత్తం 39 మెడల్స్ని సాధించింది. అందులో గోల్డ్ మెడల్స్ ఎన్ని, సిల్వర్ మెడల్స్ ఎన్ని, బ్రాంజ్ మెడల్స్ ఎన్నో ఖచ్చితంగా చూడాలి. ఇక భారతదేశం 28 మంది పారా క్రీడాకారులతో ఇందులో తలపడింది. పారా క్రీడాకారులు సాధించిన మెడల్స్ మొత్తం ఏంటంటే 7 మెడల్స్. అందులో 3 గోల్డ్, 2 సిల్వరు, 2 బ్రాంజ్. మరి 7 మెడల్స్ ఈ 39లో ఉన్నాయంటే ఎస్, ఇంక్లూడింగే, సపరేట్గా చూడకండి. అందులో పారా క్రీడాకారులకు సంబంధించి మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా. డెకాథ్లాన్ మైల్ స్టోన్ సాధించింది ఎవరంటే తేజస్విన్ శంకర్, బ్రాంజ్. ఫస్ట్ ఇండియన్ టు వినే కామన్వెల్త్ గేమ్స్ డెకాథ్లాన్ మెడల్ ఎవరంటారు? తేజస్విన్ శంకర్. ఓకేనా, పారా క్రీడాకారుడు. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి జూడో బ్రేక్ త్రూ అస్మితా డే గోల్డ్ సాధించింది మరియు హర్ష్ సింగ్ గోల్డ్ సాధించారు. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ కామన్వెల్త్ గేమ్స్ జూడో గోల్డ్ మెడలిస్ట్ పారా క్రీడాకారులు వీళ్ళు. ఓకేనా. రైట్. ఇక ఓవరాల్గా తీసుకుంటే ఈ కామన్వెల్త్ క్రీడలు 2026 లేదా 23rd ఎడిషన్ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్ ఓవరాల్గా తీసుకున్నాం అనుకోండి, అందులో గోల్డ్ మెడల్స్ ఎవరెవరు సాధించారు, సిల్వర్ మెడల్స్ ఎవరెవరు సాధించారు, బ్రాంజ్ మెడల్స్ ఎవరెవరు సాధించారు చూద్దాము. సో గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారులు ఎవరంటే మీరాబాయి చాను, షర్మిలా ధన్ఖర్, దిలీప్ గవిట్, అస్మితా డే, హర్ష్ సింగ్, ప్రీతి పవార్, జైస్మిన్ లంబోరియా, ప్రియా గాంగాస్, అరుంధతి చౌదరి, సచిన్ సివాచ్, అంకుష్ పంగాల్, సోమన్ రాణా, సాక్షి చౌదరి. వీళ్ళు గోల్డ్ మెడల్స్ని సాధించారు మన భారతదేశం నుంచి. ఇక మన భారతదేశం నుంచి సిల్వర్ మెడల్స్ సాధించిన వాళ్ళు ఎవరంటే రిషికాంత సింగ్. వాస్తవానికి ఈ కామన్వెల్త్ క్రీడల్లో మన భారతదేశానికి మొట్టమొదటి పథకం సాధించిన వారు ఎవరంటే
రిషికాంత్ సింగ్. నెక్స్ట్ రాజా ముతుపండి. నెక్స్ట్ జ్ఞానేశ్వరి యాదవ్, సర్వేష్ కుషారే, వల్లూరి అజయ్ బాబు, హర్జిందర్ కౌర్, గుల్వీర్ సింగ్, మురళీ శ్రీశంకర్, మహమ్మద్ బాసిల్, లవ్ప్రీత్ సింగ్, యామిని మౌర్య, నీరజ్ చోప్రా, ప్రవీణ్ చిత్రవేల్, జదుమణి సింగ్, శుభం జుయాల్, లౌలీనా బర్గోహెన్, నెక్స్ట్ నరేందర్ బర్వాల్. వీళ్ళు సిల్వర్ మెడల్ సాధించారు. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి బ్రాంజ్ మెడల్ సాధించిన మన భారతీయ క్రీడాకారులు ఎవరంటే జందు కుమార్, బింద్యారాణి దేవి, శిల్పా కే శైల, సీమా కలిరమణ, నెక్స్ట్ తేజస్విన్ శంకర్, యశ్వీర్ సింగ్, ఉన్నతి శర్మ, సెల్వా ప్రభు, గుల్వీర్ సింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక మీరాబాయ్ చాను గారి గురించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ప్రశ్న వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2014 కామన్వెల్త్ క్రీడల్లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయ్ చాను మొట్టమొదటిసారి సిల్వర్ మెడల్ సాధించింది. ఆ తర్వాత 2018 సంవత్సరం గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మన మీరాబాయ్ చాను గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత బర్మింగ్హామ్ 2022 సంవత్సరం కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ సాధించింది. నెక్స్ట్ 2026 గ్లాస్గో ఈ సంవత్సరం గోల్డ్ మెడల్ సాధించింది. అడుగుతారు ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో మీరాబాయ్ చాను పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. తను ప్రముఖ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఓకేనా. ఇకపోతే ఈసారి కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి మరికొన్ని పాయింట్స్ కూడా చూద్దాం మనము. ఈసారి ప్రత్యేకత ఏంటంటే కామన్వెల్త్ క్రీడల్లో మొదటిసారి బ్రెయిలీ మెడల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. బ్రెయిలీ లిపి అంటాం కదా మనము. బ్రెయిలీ మెడల్స్ అంటే ఏంటంటే స్పర్శ ఆధారంగా ఆ మెడల్స్ని రికగ్నైజ్ చేయడం అన్నట్టు. బ్రెయిలీ మెడల్స్ని ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలు ఇవి. ఇదొకటి కూడా ప్రత్యేకం. వీటిని ఎవరు రూపొందించారో చూద్దాము. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో విజేతలకు తొలిసారిగా బ్రెయిలీ పథకాలను అందించారు. ఈ పథకాలను దృష్టిలోపం ఉన్న క్రీడాకారులు స్పర్శ ద్వారా గుర్తించగలిగేలా రూపొందించారు. పథకాలు త్రిభుజాకారంలో ఉండి వాటి వెనుక భాగంలో బ్రెయిలీ లిపిలో వివరాలు చెక్కబడ్డాయి. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో బ్రెయిలీ లిపిని పథకాలపై ఉపయోగించడం అనేది ఇదే మొదటిసారి. కామన్వెల్త్ క్రీడల్లో పారా క్రీడలను ప్రత్యేకంగా కాకుండా ప్రధాన క్రీడలతో కలిపి నిర్వహిస్తారు ఎప్పుడైనా కూడా. రైట్, ఎనఫ్. మరి ఈ బ్రెయిలీ మెడల్స్ అంటున్నాను కదా, ఈ పథకాలను ప్రముఖ రూపకర్త మిలిట్సా మెలెంకోవా గారు రూపొందించారు. పథకాల రూపకల్పనలో గ్లాస్గో నగర ప్రత్యేకతను ప్రతిబింబించేలా మెడల్స్ని రూపకల్పన చేయడం జరిగింది. సో ఈ విధంగా కామన్వెల్త్ క్రీడల గురించి ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సిందే. సో ఈ టాపిక్ ఏంటంటే స్టాటిక్ పాయింట్స్ ఎన్ని నెలల కోసం నిర్వహిస్తారు, మొదటిసారి ఎప్పుడు నిర్వహించారు, లాస్ట్ టైం ఎక్కడ, ఈసారి ఎక్కడ, నెక్స్ట్ టైం ఎక్కడ, ఇవన్నీ కూడా బేసిక్స్ మనము రెగ్యులర్గా రిపీట్ చేస్తాం కూడా గుర్తుంటాయి. కానీ మెడల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో మన భారతీయ క్రీడాకారులు సాధించిన మెడల్స్, ఆ ప్లేయర్స్ నేమ్స్, సాధించిన ఘనతల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాను కదా, అవి మాత్రం ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత ఈజీగా గుర్తుంటుంది. ఇది మెమరీ బేస్డ్ అన్నట్టు. ఇక ఇందులో కాన్సెప్ట్ ఏముండదు. కాన్సెప్ట్ ఉంటే ఎక్స్ప్లెనేషన్ వింటే ఎప్పటికైనా గుర్తుంటుంది. కానీ ఇవి ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ టాపిక్స్లో ఇది వస్తుంది, స్పోర్ట్స్ రిలేటెడ్లో. ఇక నెక్స్ట్ వచ్చేసేసి కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్, ఈ క్రీడలు నిర్వహించేది వాళ్ళే కదా. స్థాపన సంవత్సరం వచ్చేసేసి 1930 ఇయర్లో స్థాపన. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి లండన్, యూకే. అధ్యక్షుడు వచ్చేసి డొనాల్డ్ రుకారే గారు ఉన్నారు ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్కి. ఓకేనా. ఎన్ఎఫ్ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహిస్తుంది మరియు నియంత్రిస్తుంది కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి క్రీడలకు సంబంధించి ఈరోజు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు ప్రశ్నని స్పోర్ట్స్ రిలేటెడ్గా అడిగాను, జపాన్ ఓపెన్ గురించి. కాబట్టి క్రీడల గురించి స్టార్ట్ చేశాను కాబట్టి అందులోనే ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ని కూడా డిస్కస్ చేశాను ఫస్ట్ టాపిక్గా. ఇప్పుడు ఇంకొకటి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ సంబంధించిందే. తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ని గెలిచింది తన్వి శర్మ. గత కొన్నేళ్ళుగా ఈ టైటిల్ మన భారతీయ క్రీడాకారులకు రాలేదు. మొదటిసారి ఈ టైటిల్ని గెలుపొందిన వారెవరు, ఇప్పుడు గెలుపొందిన వారెవరు, ఎక్కడ జరిగింది? సో 17 ఏళ్ళ
తన్వి శర్మ తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ గెలిచిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. మరి ఎవరిపై గెలుపొందారంటారు? వియత్నాంకు చెందిన ఉంగియన్ తుయ్ లిన్ పేరు. సో ఉంగియన్ తుయ్ లిన్ వియత్నాం దేశానికి చెందిన పేర్లు అట్లే ఉంటాయి. తన పైన గెలుపొందడం జరిగింది. అలా 17 ఏళ్ల తన్వి శర్మ తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ని కైవసం చేసుకోవడం ద్వారా దాదాపు లాస్ట్ 18 ఇయర్స్లో ఈ టైటిల్ని మనం గెలుపొందాలి అనే ఒక కాంక్ష ఏదైతే నెరవేరింది. మరి మొట్టమొదటిసారి తైపీ ఓపెన్ని గెలిచిన వారు ఎవరంటే 2008 సంవత్సరంలో సైనా నెహ్వాల్ తర్వాత తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ గెలిచిన భారతీయ క్రీడాకారిణిగా తన్వి శర్మ సరికొత్త చరిత్రను సృష్టించారు. ఓకేనా? ఎనఫ్. ఇక అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. 1934లో స్థాపన, ప్రధాన కార్యాలయం కౌలాలంపూర్, మలేషియా. ప్రస్తుతం అధ్యక్షురాలు ఉన్నారు కున్యింగ్ పటమా లీస్వాడ్రకుల్. ఇక నెక్స్ట్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ఈ సంవత్సరంలో జరగబోయే ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా బ్రిక్స్ రిలేటెడ్గా మీరు ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. బ్రిక్స్ ఎందుకు అంటే 2026 జనవరి 1వ తేదీన మన భారతదేశము బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. అధ్యక్ష బాధ్యతలు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ కూటములు కానివ్వండి, సంస్థల గురించి కానీ ఇటీవల కాలంలో ఏదైనా దేశం అధ్యక్ష బాధ్యతను స్వీకరించింది, నెరవేరుస్తుంది అంటే ఖచ్చితంగా చూడాలి. ఉదాహరణకు చెప్పాలంటే G20 కూటమికి అధ్యక్ష బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తున్నారు? అగ్రదేశం అమెరికా. G7 విషయానికి వచ్చినాం అనుకోండి ఫ్రాన్స్. బిమ్స్టెక్ విషయానికి వచ్చినాం అనుకోండి బంగ్లాదేశ్. ఇలా చూడాలి ఖచ్చితంగా. ఇక బ్రిక్స్ విషయానికి వస్తే భారత్ బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన థీమ్ జనవరి 2026లో ప్రకటించింది కదా. ఏంటా థీమ్? బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. భారత్ ఇచ్చిన థీమ్స్ విషయానికి వస్తే ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోవాలి. బ్రిక్స్లో మొత్తం 11 సభ్య దేశాలు ఉంటాయి. బ్రిక్స్ కూటమి 2009 సంవత్సరంలో స్థాపన. బ్రిక్ అనే పదాన్ని కాయిన్ చేసిన వారు జిమ్ ఓ నీల్. ఓకేనా? ఇకపోతే బ్రిక్స్కి సంబంధించి ఇటీవల కాలంలో చాలా సదస్సుల గురించి చూస్తున్నాం, కానీ శిఖరాగ్ర సదస్సు మాత్రం 2026 సెప్టెంబర్ 12, 13 తేదీల్లో మన న్యూఢిల్లీ వేదికగా జరగబోతోంది. ఆ సదస్సుకి ముఖ్య అతిథిగా మనము బంగ్లాదేశ్ దేశానికి చెందిన తారిక్ రహమాన్ గారిని పిలిచినాము, ఇన్వైట్ చేశాము. ఇవన్నీ కూడా మనం రీసెంట్గా చూసాము. ఇక బ్రిక్స్ పరిధిలో సభ్య దేశాలు పాల్గొనే డిఫరెంట్ మినిస్టీరియల్ మీటింగ్స్ కానివ్వండి, వివిధ సంస్థల సదస్సుల గురించి రీసెంట్గా చూస్తున్నాం. అందులో ఒకటి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా మన భారతదేశంలో ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రావ్ ఇంద్రజిత్ గారు. సో ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో బ్రిక్స్ దేశాలకు సంబంధించిన బ్రిక్స్ స్టాటిస్టిక్స్ ట్రాక్ అనే ఒక సదస్సు, మీటింగ్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఆఫ్ బ్రిక్స్ కంట్రీస్. బ్రిక్స్ దేశాలకు సంబంధించి, బ్రిక్స్ సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలకు సంబంధించి గణాంక విభాగంలో పనిచేస్తున్న అధికారులు, గణాంక మంత్రులు ఉంటారు కదా ఆయా దేశాల్లో, వారు వచ్చేసి పాల్గొనే ఒక సదస్సు ఈరోజు ప్రారంభమైంది. సో ఆగస్టు 3, 4 2 రోజుల పాటు జరిగే ఒక సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఎక్కడ? వేదిక లక్నో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో వేదికగా ప్రారంభమైంది. ఏదైనా ఒక సదస్సు గురించి చూస్తున్నప్పుడు సదస్సు షెడ్యూల్ చూడండి, వెన్యూ ఆతిథ్య ప్రాంతం చూడండి, థీమ్ చూడండి, నిర్వహించేవారు ఎవరు. ఓకేనా? ఇకపోతే మెయిన్ ఫోకస్ దేనిపైన? ఈ స్టాటిస్టికల్ మీటింగ్ ఫోకస్ దేనిపైన అంటే క్వాలిటీ స్టాటిస్టిక్స్ యాజ్ అ డ్రైవర్ ఆఫ్ చేంజ్ అనే ఇతివృత్తంతో జరుగుతున్నాయి. బ్రిక్స్ సంబంధించిన థీమ్ ఇదే ఈ మీటింగ్ కూడా. కాకపోతే ఏంటంటే మెయిన్ ఫోకస్ ఏ పాయింట్ పైన జరుగుతుందంటే క్వాలిటీ స్టాటిస్టిక్స్ యాజ్ డ్రైవర్ ఆఫ్ చేంజ్ అని చెప్పేసేసి. ఎనఫ్. సో బ్రిక్స్ 2026 అధ్యక్ష దేశంగా భారత్ 2026 ఆగస్టు 3, 4 డేట్స్లో ఉత్తరప్రదేశ్ లక్నోలో బ్రిక్స్ దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. సమావేశం యొక్క ప్రధాన అంశం ఏంటని అడుగుతారు. ఓకేనా? సో బ్రిక్స్ దేశాల మధ్య గణాంక సహకారము, నాణ్యమైన గణాంకాల రూపకల్పన, ఉత్తమ విధానాల పరస్పర మార్పిడి, ఇటువంటివి ఇందులో చర్చకు వస్తున్నాయి.
సో ఏదైనా సదస్సు జరిగినప్పుడు చూస్తున్నాం, ముగిసిన తర్వాత ఏదైనా డిక్లరేషన్ వచ్చిందనుకో డిక్లరేషన్ కూడా చూడాలి. ఉదాహరణ చెప్పాలంటే రీసెంట్గా బ్రిక్స్ సంబంధించి అస్సాంలోని గౌహతిలో జరిగిన సదస్సులో గౌహతి డిక్లరేషన్ వచ్చింది. దేనికి సంబంధించి? మాదక ద్రవ్యాలకు సంబంధించి. ఇటువంటి లింక్ చేసుకోవాలి. ఓకేనా? ఇక బ్రిక్స్ కూటమికి సంబంధించి 2009 సంవత్సరంలో స్థాపన. సభ్య దేశాలు 5 ఫౌండింగ్ మెంబర్స్ అయితే మీకు గుర్తుంటాయి కదా. బ్రిక్స్: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మొత్తం 11 దేశాలు. రానున్న పోటీ పరీక్షల్లో ఈ సభ్య దేశాలు 11 పైన ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. బ్రిక్స్ కూటమిలో ఉన్న దేశం ఏది, లేని దేశం ఏది అంటారు. ఉదాహరణకు బంగ్లాదేశ్ ఇస్తారు. బంగ్లాదేశ్ కాదు. బంగ్లాదేశ్ బ్రిక్స్ కూటమిలో సభ్యత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తోంది. గెస్ ప్రకారం కరెక్ట్ అయితే మీరు చూడండి, సెప్టెంబర్లో బ్రిక్స్ సమావేశం జరగబోతోంది కదా, శిఖరాగ్ర సదస్సు. అందులో నూతన సభ్య దేశంగా బంగ్లాదేశ్ అయ్యే అవకాశం ఉంది, ఫుల్ టైం మెంబర్గా. ఓకేనా? రైట్. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా రావ్ ఇంద్రజిత్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నెక్స్ట్ డిఫెన్స్ రిలేటెడ్, రక్షణ రంగానికి సంబంధించి మనం ప్రతిరోజు డిఫెన్స్ రిలేటెడ్గా అట్లీస్ట్ 1 or 2 టాపిక్స్ని చూస్తున్నాం, వార్తాపత్రికలు చూస్తున్నాం, పోటీ పరీక్షల కోణంలో వాటిని మనం క్లాస్లో డిస్కస్ చేస్తున్నాము. మరి రక్షణ రంగానికి సంబంధించిన ఒక ఉత్పత్తి రీసెంట్గా న్యూస్లో ఉంది. అదేంటంటే స్వదేశీ, అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా తయారు చేసిన, మన ఆయిల్ కంపెనీస్ తయారు చేసిన, భారత సైన్యం సహకారంతో ఆయిల్ కంపెనీస్ తయారు చేసిన ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ న్యూస్లో ఉంది. ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ పదాలను అర్థం చేసుకోండి. ఫస్ట్ టాపిక్ ఏంటో తెలుస్తుంది. ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ అంటే ఉదాహరణకు చెప్పాలంటే మనము నార్థన్ సైడ్ వెళ్ళాం అనుకోండి, భారతదేశంలో ఉత్తర వైపున వెళ్ళాం అనుకోండి, హిమాలయ ఏరియాస్ ఇవి ఉంటాయి కదా. ఎత్తైన ప్రాంతాలకి మనము వెళ్ళిన కొద్దీ టెంపరేచర్ ఏమవుతుంది? డ్రాప్ అయిపోతుంది, టెంపరేచర్ పడిపోతుంది. శీతలంగా ఉంటాయి, మంచుతో కప్పబడి ఉంటాయి, మైనస్లో కూడా ఉంటాయి టెంపరేచర్. దీన్ని మనం జాగ్రఫీలో ఏ కాన్సెప్ట్ అంటామంటే నార్మల్ ల్యాప్స్ రేట్ అంటాం. ఒక పర్సన్ ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళే కొద్దీ కూడా టెంపరేచర్ డ్రాప్ అవుతున్నట్టు శీతల ప్రాంతాలను గుర్తిస్తాడు. ఇదేంటంటే జాగ్రఫీలో నార్మల్ ల్యాప్స్ రేట్. మరి హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, ఇకపోతే నార్త్ ఈస్టర్న్లో అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, సిక్కిం కానీ ఈ ప్రాంతాలు ఉంటాయి కదా, ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటాయి, మైనస్లో ఉంటాయి టెంపరేచర్స్. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఇండియన్ ఆర్మీ వెహికల్స్లో ఉపయుక్తంగా ఉండే విధంగా, అతి శీతల టెంపరేచర్ని కూడా తట్టుకునే విధంగా ఒక డీజిల్, ప్రత్యేకమైన డీజిల్ని అభివృద్ధి చేశారు. ఇండియన్ ఆర్మీ పరిధిలోనే తయారు చేశారు ఆయిల్ కంపెనీస్. అది ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ రీసెంట్ న్యూస్లో ఉంది, ప్రత్యేకత ఏంటి అంటారు. దీన్ని ఇండియన్ ఆర్మీ చీఫ్ ప్రస్తుతం ఎవరున్నారు? ధీరజ్ సేత్ గారు ఆవిష్కరించారు. ఓకేనా? సో భారత సైన్యాధిపతి న్యూఢిల్లీలో స్వదేశీ ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ని ప్రారంభించారు. XWG డీజిల్ అత్యంత శీతల వాతావరణంలో సైనిక కార్యకలాపాల కోసం రూపొందించిన ప్రత్యేకమైన డీజిల్. ఓకేనా? -42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా దీన్ని వినియోగించవచ్చు అంట. అతి శీతల గడ్డకట్టే పరిస్థితుల్లో కూడా పనిచేస్తుంది అంట. దీన్ని భారత సైన్యం మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ సంయుక్తంగా తయారు చేసినాయి. ఈ డీజిల్కు -42 డిగ్రీ సెల్సియస్ పోర్ పాయింట్, సుమారు 50 డిగ్రీ సెల్సియస్ ఫ్లాష్ పాయింట్ ఉన్నాయి. ఇది BS6 ఉద్గార ప్రమాణాలు IS 1460-2025 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందంట. ఓకేనా? రైట్. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానివ్వండి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కానివ్వండి, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కానివ్వండి. ఓకేనా? ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కన్సర్న్ మినిస్టర్గా హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు. రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. ఓకేనా? రైట్. ఇక BS6 ఉద్గార ప్రమాణాలు 2020 సంవత్సరంలో ప్రారంభమైనాయి. వాహనాల కాలుష్య ఉద్గారాలను తగ్గించి గాలి నాణ్యతను మెరుగుపరచడమే ఉద్దేశము. ఇక నెక్స్ట్ కమిషనింగ్. ఇటీవల కాలంలో రక్షణ రంగంలో కమిషనింగ్, డీకమిషనింగ్ ఇటువంటివి చూస్తున్నాం మనము. కమిషనింగ్ అంటే సేవల ప్రారంభము, డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్కి వీడుకోలు పలకడం. ఉదాహరణకు చెప్పాలంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ICGS అరుణ అసఫ్ అలీ రీసెంట్గా డీకమిషనింగ్తో న్యూస్లోకి వచ్చింది, ICG నుండి. ఇలాంటివి. ఇక కమిషనింగ్ అంటే రీసెంట్గా INS మాల్వన్ అని, మచిలీపట్నం అని, నిపుణ్ అని, మహేంద్రగిరి అని ఇవన్నీ చూసాం లాస్ట్ మంత్లోనే.
మరి ఇటువంటివి చూస్తున్నప్పుడు రక్షణ ఉత్పత్తులకు సంబంధించి ఎవరు ఉత్పత్తి చేస్తారు, ఎక్కడ కమిషన్ చేస్తారు, త్రివిధ దళాల్లో ఏ దళంలో సేవలు అందిస్తున్నారు. మనకి త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కదా. ఆర్మీ చీఫ్గా ప్రస్తుతం ధీరజ్ సేత్ గారు ఉన్నారు, నేవీ చీఫ్గా కృష్ణ స్వామినాథన్ గారు ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఉన్నారు. ఇక సిడిఎస్గా త్రివిధ దళాల సమన్వయాధికారి భారతదేశంలో 3వ సిడిఎస్ ప్రస్తుతం ఎన్ఎస్ రాజసుబ్రహ్మణ్య గారు. ఇక ఐసీజీ విషయానికి వస్తే డైరెక్టర్ జనరల్ పరమేశ్వరమణి గారు. లింక్ చేసుకోండి. సో భారత నావికా దళంలో 5th డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ ఒక షిప్, ఓకేనా, DSCA-24ని కమిషన్ చేశారు. దీన్ని ఎవరు తయారు చేశారు, ఎక్కడ కమిషన్ చేశారంటే వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఉన్న టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ వారు జలప్రవేశం చేశారు. అక్కడే తయారు చేసేసేసి ఇండియన్ నేవీలో సేవలు అందించే అధునాతనమైన ఏమంటాం దీన్ని సపోర్ట్ క్రాఫ్ట్, ఓకేనా, రైట్. సో డిఎస్సి నౌకలు కటమరాన్ ఆకారపు ద్వంద్వ హల్ నిర్మాణంతో 300-400 టన్నుల స్థానభ్రంశ సామర్థ్యంతో రూపొందించబడతాయి. సో డ్రాగ్ చేయడానికి ఏదైనా నౌకను కానివ్వండి, దాన్ని పట్టి లాగడానికి కానివ్వండి, ఇటువంటి సేవల కోసం ఉద్దేశించబడింది. ఓకేనా, రైట్. సో ఈ నౌకలను ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ నావెల్ రూల్స్ ప్రమాణాల ప్రకారము రూపొందించారంట. ఎనఫ్, ఓకేనా. సో ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ 1975లో స్థాపన, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ప్రధాన విధి ఏంటంటే నౌకలు, సముద్ర నిర్మాణాల వర్గీకరణ, భద్రతా ప్రమాణాల ధృవీకరణ. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా రోమ్ స్టాచ్యూట్ నుంచి వైదొలిగిన వెనిజులా గురించి రీసెంట్గా చాలాసార్లు మనం చూసాము. వెనిజులా అధ్యక్షుడు ఈ సంవత్సరంలోనే మనం చూసాము, తనని అమెరికా నిర్బంధించింది, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వము, నికోలస్ మదురో. ఇటువంటి లింక్ చేసుకోండి. ఇకపోతే వెనిజులా దేశం ఎక్కడ ఉంటుంది, సౌత్ అమెరికా కాంటినెంట్లోని ఒక దేశము, ఆయిల్ రంగంలో ప్రధాన దేశం అని చెప్పవచ్చు వెనిజులా చమురు విషయంలో. మరి వెనిజులా ప్రస్తుత పరిస్థితుల్లో రోమ్ స్టాచ్యూట్ నుంచి వైదొలుగుతుందంట. ఈ రోమ్ స్టాచ్యూట్ అంటే ఏంటంటే ఒక అంతర్జాతీయ ఒప్పందం. రోమ్ స్టాచ్యూట్ దేనిలో భాగంగా ఒప్పందం అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఉంటుంది కదా, అంతర్జాతీయ నేర న్యాయస్థానం, దానికి సంబంధించిన ఒక అఫీషియల్ యాక్ట్ లేదా ఒప్పందం. ఈ ఒప్పందం నుండి వైదొలుగుతుంది వెనిజులా అంటే దేని నుండి వైదొలిగినట్టు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుండి వైదొలిగినట్టే. అలా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుండి వైదొలగనున్న దేశంగా అఫీషియల్గా ప్రాసెస్ స్టార్ట్ చేసింది వెనిజులా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇక నెక్స్ట్ ఇయర్ ఆగస్టు లోపు 2027 ఆగస్టు లోపు ప్రాసెస్ అంతా ముగుస్తుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుండి వెనిజులా అఫీషియల్గా వెళ్ళిపోయినట్టే మెంబర్షిప్ని. ఓకేనా. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ 2002 సంవత్సరంలో స్థాపన, కార్యాలయం వచ్చేసేసి ది హేగ్, నెదర్లాండ్స్. ఇంకోటి గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ది హేగ్స్, నెదర్లాండ్స్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా హేగ్సే, నెదర్లాండ్స్. మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి సంబంధించి చట్టపరమైన ఆధారం ఏంటంటే రోమ్ స్టాచ్యూట్ 1998. ఈ ఒప్పందం నుండే వైదొలిగింది ఇప్పుడు వెనిజులా. మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది మారణహోమము, యుద్ధ నేరాలు, దురాక్రమణ నేరాలకు పాల్పడిన వ్యక్తులపై విచారణ జరుపుతుంది అంతర్జాతీయ స్థాయిలో. గుర్తుంచుకోండి, ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి కానీ కూటమి గురించి కానీ మనము టాపిక్లో భాగంగా చూస్తే బేసిక్ పాయింట్స్ అన్నీ నేర్చుకోవాలి. మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు గురించి జీకేలో నేర్చుకుంటానంటే కాదు, అది కాదు పద్ధతి. టాపిక్లో భాగంగా నేర్చుకోవాలి. ఓకేనా. ఇక వెనిజులా దేశం కదా, ఇక్కడ వెనిజులా రాజధాని వచ్చేసి కరాకాస్. గుర్తుంచుకోండి, కరెన్సీ వచ్చేసి వెనిజులన్ బొలివర్. అక్కడ తాత్కాలిక అధ్యక్షురాలు నికోలస్ మదురో తర్వాత వచ్చారు. ఎవరు వాళ్ళు, డెల్సీ ఎయిలోనా రోడ్రిగ్స్ గోమెస్. ఓకేనా. సో వెనిజులా రోమ్ స్టాచ్యూట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఐక్యరాజ్య సమితికి అధికారికంగా తెలియజేసింది. దీంతో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు సభ్యత్వాన్ని ముగించే ప్రక్రియ అనేది అఫీషియల్గా ప్రారంభమైంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, అసలు వెనిజులా ఎందుకు వైదొలుగుతోంది అంటే ఇక నెక్స్ట్ మరొక అంతర్జాతీయ అంశము, సౌదీ అరేబియా మరొక 13 దేశాలతో సముద్ర రక్షణ కూటమిని ఏర్పాటు చేసింది. అంటే మొత్తం 14 దేశాలతో సముద్ర రక్షణ కూటమిని ఏర్పాటు చేసింది సౌదీ అరేబియా. ప్రస్తుతం చూస్తున్నాం మనం వెస్ట్ ఏషియా అశాంతికి అడ్డగా మారింది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈ యుద్ధాన్ని చూస్తున్నాము. ఓకేనా. ఈ పరిస్థితుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ దేశాలు ఏంటో కూడా చూద్దాము.
సౌదీ అరేబియా మరో 13 దేశాలతో కలిసి పశ్చిమాసియా సముద్ర మార్గాల్లో నౌకల భద్రత, సముద్ర భద్రత, అంతర్జాతీయ నౌకాయాన రక్షణ కోసం మల్టీనేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ అలయన్స్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. సో పేరు గుర్తుంచుకోండి, మల్టీనేషనల్ అంటే బహుదేశాలు, మ్యారిటైమ్ మెరైన్ అనే పదం వచ్చిందంటే సముద్ర సంబంధిత అని అర్థం, డిఫెన్స్ రక్షణ అలయన్స్ కూటమి. సో ఇటీవల మల్టీనేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ అలయన్స్ ఏర్పాటును ప్రకటించిన దేశం సౌదీ అరేబియా. ఎందుకు? పశ్చిమాసియా సముద్ర మార్గాల్లో నౌకల భద్రత, సముద్ర భద్రత, అంతర్జాతీయ నౌకాయాన రక్షణ కోసమే ఉద్దేశించబడిందని చెప్తున్నారు. మీరు చూడండి, హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% అక్కడే జరుగుతుంది. కానీ రీసెంట్గా ఈ సంక్షోభ పరిస్థితుల్లో ప్రభావం గురైంది. హార్ముజ్ జలసంధి నుండి వెళ్ళే నౌకలకు రక్షణ లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో దీని ప్రాధాన్యత సంతరించుకుందంట. ఈ నిర్ణయం రీసెంట్గా రియాద్లో నిర్వహించిన అంతర్జాతీయ సముద్ర భద్రతా సమావేశం అనంతరం ప్రకటించారు. ఓకేనా, రైట్. ఈ కూటమి రెడ్ సీ ఎర్ర సముద్రము, బాబెల్ మ్యాండబ్ స్ట్రేట్, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతాల్లో నౌకాయాన స్వేచ్ఛ, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు, ఇంధన సరఫరా మార్గాల భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కూటమి వ్యవస్థాపక సభ్య దేశాలు ఏంటంటే సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్, యెమెన్, నైజీరియా, సూడాన్, జిబౌటి, తుర్కియే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సోమాలియా. సౌదీ అరేబియా ఈ కూటమికి వ్యవస్థాపక దేశంగా శాశ్వత కార్యదర్శిత కేంద్రంగా వ్యవహరిస్తుందంట. ఓకేనా, రైట్. సో సౌదీ అరేబియా దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్: రాజధాని రియాద్, కరెన్సీ సౌదీ రియాల్, అక్కడ రాజుగా కింగ్ ఎవరున్నారు? సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, ప్రధానమంత్రిగా మహమ్మద్ బిన్ సల్మాన్ గారు ఉన్నారు. ఇక రీసెంట్గా మనము పర్షియన్ గల్ఫ్ గురించి చూసాము. ఆనుకొని ఉన్న దేశాలు మీకు ప్రత్యేకంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అవన్నీ దేశాలు ఏంటని చూడాలి. హార్ముజ్ జలసంధి వేటిని కనెక్ట్ చేస్తుంది, ఏ 2 దేశాల మధ్యలో ఉంది? బాబెల్ మ్యాండమ్ ఆ స్ట్రేట్ ఏ సముద్రాన్ని కలుపుతుంది? రెడ్ సీ ఆనుకొని ఉన్న దేశాలు ఎన్ని? ఇవన్నీ కూడా చూడాలి. మీకు ప్రతి పాయింట్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు? ఈ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ప్రధాన కేంద్రము ఎక్కడ ఉంది? సింపుల్ క్వశ్చన్. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు క్లాస్ మొత్తంలో కూడా కామన్వెల్త్ క్రీడలు, 23rd ఎడిషన్ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్ లేదా కామన్వెల్త్ క్రీడలు 2026. సో ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటేనే ఎగ్జామినేషన్లో మనం సమాధానాలను గుర్తించగలుగుతాము. ఓకేనా. నెక్స్ట్, కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి బ్రెయిలీ పథకాలు. నెక్స్ట్, తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన తన్వి శర్మ ఎవరి తర్వాత? దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ టైటిల్ గెలుపొందడము. నెక్స్ట్, బ్రిక్స్ దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశానికి భారత్ ఆతిథ్యం. స్వదేశీ ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ XWG డీజిల్ ప్రారంభము. ప్రత్యేకత ఏంటి? భారత నౌకాదళంలో 5వ డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ DSC-A24 కమిషనింగ్. దీన్ని ఎవరు తయారు చేశారు? ఎక్కడ కమిషనింగ్? రోమ్ స్టాచ్యూట్ నుంచి వైదొలిగిన వెనిజులా ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో సభ్యత్వాన్ని విడుచుకుంటోంది. సౌదీ అరేబియా మరో 13 దేశాలతో సముద్ర రక్షణ కూటమిని ఏర్పాటు చేసింది. ఆ కూటమి పేరేంటి? మల్టీనేషనల్ మ్యారిటైమ్ డిఫెన్స్ అలయన్స్. సో ఈరోసిటా సహాయంతో మెగెల్లానిక్ బ్రిడ్జ్లో తొలి ఎక్స్రే బైనరీ వ్యవస్థను గుర్తించిన పూణేలోని సంస్థ. సో ఈ టాపిక్లో భాగంగా కొన్ని డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. పూణేలోని ఏ సంస్థ అంటారు? ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు. ఈరోసిటా అంటే ఏంటి? నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మరియు ఆస్ట్రేలియా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి ఒప్పందాలు, 4 ఒప్పందాలు. సో ఏ సంస్థల మధ్య? ఉద్దేశం ఏంటి?
ఇక మన భారతీయ వైలిన్ విద్వాంసుడు డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గారికి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. సో సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేకతలు ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ప్రశ్న, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఎవరు? ఈ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. మీకు కంప్లీట్ వీడియో మాత్రం జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 2026 కోర్సులో కంప్లీట్ క్లాస్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత CA 360 కోర్సులో నేను అప్లోడ్ చేసే పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్, ఈ క్లాస్లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఇక మంత్ ముగియగానే మంత్లీ రౌండప్ వీడియోస్ మీకు ఆల్రెడీ జూలై మంత్ ముగిసింది కదా, జూలై మంత్ రౌండప్ వీడియోస్ సెగ్మెంట్ వైజ్గా 20 సెగ్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది కదా. ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి, మీరు చూడండి యాప్లో. ఓకేనా? సెగ్మెంట్ వైజ్గా కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్, అలా సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్గా 20 సెగ్మెంట్స్గా. ఇక మంత్లీ మ్యాగజైన్ని అప్లోడ్ చేస్తున్నాను ఎవ్రీ మంత్ కూడా, తెలుగులోను ఇంగ్లీష్లోను. మరియు CA 360 కోర్సులో స్పెషల్ వీడియోస్ ఉంటాయి విత్ PDF, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రత్యేకము. ఓకేనా? ఈరోజు క్లాస్లో ఏమైనా మిస్లేనియస్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.